జై శ్రీ వాసవి మాత. జనవరి 31 శుక్రవారం రోజు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆత్మార్పణ చేసుకున్న రోజు. కలియుగంలో జనులందరికీ కూడా ఆ తల్లి అహింస బోధించడానికి మానవ అవతారాన్ని స్వీకరించి కలియుగంలో శీల సంరక్షణే స్త్రీకి ముఖ్యమని తెలిపి తల్లిదండ్రుల గౌరవాన్ని అదేవిధంగా కుల ప్రతిష్టను పెంపొందించడానికి ఆ తల్లి ఆద్య వైశ్యుల ఇలవేల్పుగా కులదేవతగా ఆవిర్భవించింది. మన కోసం ఆత్మత్యాగం చేసుకుని 102 గోత్రాల వారికి మోక్షాన్ని ప్రసాదించింది. మరి ఆ తల్లి ఆత్మాహుతి చేసుకున్న రోజు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వాసవిమాత ఆలయాన్ని దర్శించండి. పూజలను నిర్వహించి అభిషేకాలను చేసి శాంతి హోమాలను నిర్వహించి శ్రీ వాసవిమాత జీవిత చరిత్ర పారాయణాన్ని సామూహికంగా చేయండి. ఆ తల్లి చరిత్రను మనము స్మరించినట్టయితే ఆ తల్లి చరిత్ర విని ఆ తల్లి కూడా ఎంతో సంతోషిస్తుంది. నా బిడ్డలందరూ కూడా నా చరిత్రను మననం చేసుకుంటున్నారు అని ఆ తల్లి మనల్ని కూడా అనుగ్రహిస్తుంది. ఆ తల్లి ఆశీర్వాదాలను అందుకుందాం. అందరము కూడా సంతోషంగా ఉందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మీ జూలూరి స్వరూపురాణి, వాసవి పారాయణ ప్రచార సమితి వ్యవస్థాపకురాలు.